సహోదరులు ఐక్యత కలిగి నివసించుట సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మనోహరము. ఎంత మనోహరము. అది అది అతని తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఓకే. సియోను కొండల మీదికి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చియున్నాడు. ఓకే. వావ్, వెరీ షార్ట్ సామ్. చాలా చిన్న కీర్తన ఇది, చాలా చిన్న కీర్తన. క్లుప్తంగా నేను ముగిస్తాను. ఎందుకు మన లైఫ్లో ఆశీర్వాదము కొదువుగా ఉంది? ఎందుకు మన జీవితంలో ఆశీర్వాదం వెంటనే రాలేకపోతుంది? పోనీ ఎలా ఈ వాగ్దానం మనం నెరవేర్చుకోవాలి? పోనీ ఎలా మన జీవితంలో మనము ఈ వాగ్దానాన్ని మనము సొంతం చేసుకోవాలి? ఐల్ గివ్ యూ బెస్ట్ అండ్ గుడ్ ఎగ్జాంపుల్స్ టు రిసీవ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానాలు పొందుకోవడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండ్ ద బెస్ట్ స్క్రిప్చర్స్ మీకు ఇస్తాను. యూ నీడ్ టు మెడిటేట్. లెట్స్ సీ ఇట్ ఇన్ ఇంగ్లీష్. యా. How good and pleasant. How good and how pleasant it is when God's people live together in unity. Wow, when God's people అంటే దేవుని పిల్లలు. వావ్, ఇట్స్ నాట్ అదర్స్. ఇట్స్ దేవుడు తెలియని వాళ్ళు కాదు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు కాదు. ఇట్స్ గుడ్ అండ్ ఇట్ ఈస్ ప్లెజెంట్ ఫర్ ద గాడ్స్ పీపుల్. యా, గో హెడ్. Who live together in unity. Live together in unity. చెప్పండి అందరు, యూనిటీ అనండి. యూనిటీ. అండ్ ఈ యూనిటీలో మనము చాలా పదాలు రాసుకోవచ్చు. రిలేషన్షిప్ అని, ఫ్రెండ్షిప్ అని, తర్వాత మెనీ థింగ్స్ వీ కెన్ రైట్ ఇట్ డౌన్. సో మన జీవితం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, విత్ హూమ్ వీఆర్ హ్యావింగ్ ఎ యూనిటీ. ఎవరితో మనకు మంచి సహవాసం ఉంది, అండ్ హూ ఈజ్ అవర్ ఫ్రెండ్, అండ్ హూ ఈజ్ అవర్ నైబర్, అండ్ హూ ఈజ్ అవర్ ఫ్రెండ్. మన యూనిటీ ఎవరితో ఉంది? సో యూ మే లూజ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ రాంగ్ ఫ్రెండ్. బ్లెస్సింగ్స్. నీకు ఒక రాంగ్ ఫ్రెండ్ ఉన్నా నీకు ఆశీర్వాదాలని కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యూ మే లూజ్ యువర్ బ్లెస్సింగ్స్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ రాంగ్ రిలేటివ్. నిన్ను చెడ్డ మార్గములో నడిపించేవాడు ఒక గురువున్నా, ఒక శిష్యుడున్నా, ఒక నాయకుడున్నా, ఒక కాపరి ఉన్నా, సో ఒక యజమానుడు ఒక తప్పుడు ద్రోవలో పంపించేవాడు ఒకవేళ ఉంటే మీ లైఫ్లో, మీరు 100% ఆశీర్వాదాలని సొంతం చేసుకోలేరు. I'll tell you few things, you can write it down. Number 1, relationships. And number 2, friendship. And number 3, mentorship. తెలుగులో మళ్ళీ చెప్తాను, మీరు ముందు ఇంగ్లీష్ రాసుకోండి. Number 4, leadership. And number 5, partnership. And number 6 or 7, fellowship. And number 8, discipleship. And number 9, ownership. సో షిప్ అనే పదాన్ని మనము చూస్తే, ఇట్స్ నాట్ ఎ బోట్. మీరు అందరు షిప్ అంటే వెంటనే పడవ అనుకున్నారు. ఓకే, ఇట్స్ నాట్ బోట్. ఈ రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్లో అన్ని షిప్ అని వరుసగా రాసుకున్నారు కదా. సో ఐ విల్ టెల్ యూ ద మీనింగ్ ఆఫ్ షిప్. ఆ షిప్ యొక్క మీనింగ్ ఏంటంటే జర్నీ. చెప్పండి, యాత్ర. చెప్పండి, యాత్ర. ఏంటది? యాత్ర అంటే పోవడం, కొనసాగుతూ వెళ్ళిపోతూ ఉండడం. యాత్రికులం మనం అంటూ ఉంటారు, చాలామంది పాటలు పాడుతూ రాస్తూ ఉంటారు, యాత్రికులం, పరదేశులం అని. సో మనం వీటన్నిటిని జాగ్రత్తగా గమనించాలి. ద మీనింగ్ ఆఫ్ షిప్ ఇన్ దిస్ వరల్డ్, ఈ మాటల్లో, ఈ పదాల్లో షిప్ అనే అర్థము మీనింగ్ ఏంటంటే జర్నీ. చెప్పండి అందరూ, జర్నీ. యా, ఎవరితో మనం జర్నీ చేస్తున్నాం?
ఎవరితో మనం జర్నీ చేస్తున్నాం? సో హూ ఈజ్ అవర్ అండ్ విత్ హూమ్ వీఆర్ హ్యావింగ్ ఎ గుడ్ రిలేషన్. అండ్ గాడ్ ఈజ్ టాకింగ్ అబౌట్ బ్లెస్సింగ్, ఆశీర్వాదం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ షిప్లో ఉన్న ఎవరితో రోజు జర్నీ చేస్తున్నాం మనం? ఎవరితో రోజు ఫోన్లో మాట్లాడుతున్నాం? ఎవరితో రోజు చాటింగ్ చేస్తున్నాం? ఎవరితో రోజు రిలేషన్లో ఉన్నాం? ఎవరైనా కావచ్చు ఈ భూమి మీద నీకు, ఎవరన్నా పిక్ ఎనీ వన్ ఎల్స్ యువర్ విష్. నంబర్ వన్, ఐ వాంట్ టు డీల్ విత్ దిస్ రిలేషన్షిప్స్. ఈ రిలేషన్షిప్ ఎవరితో ఉంది నీకు? ఈ షిప్ అంటే ఏంటి? నువ్వు కంపల్సరీ ఎవరితో రిలేషన్లో ఉంటే నువ్వు వాళ్ళతో కలిసి జర్నీ చేస్తున్నావు అని అర్థం. ఓకే, సో యూ నీడ్ టు ఫోకస్ ఆన్ దిస్ రిలేషన్షిప్. ఏం రిలేషన్ ఇది? భార్య భర్తల రిలేషనా? ఫ్రెండ్స్ రిలేషనా? సో ఇంకేదైనా ఇల్లీగల్ రిలేషనా? లేదంటే ఏం రిలేషన్ ఉంది ఆ వ్యక్తితో? నువ్వు ఆ వ్యక్తితో ఎందుకు అంతసేపు జర్నీ చేస్తున్నావు? ఆ వ్యక్తితో ఎందుకు అంతసేపు మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయితో ఎందుకు అంతసేపు మాట్లాడుతున్నావు? ఆ అబ్బాయితో ఎందుకు అంతసేపు మాట్లాడుతున్నావు? ఆ అబ్బాయితో ఎందుకు కూర్చొని అంతసేపు మాట్లాడుతున్నావు? వై యు ఆర్ సిట్టింగ్ విత్ హిమ్ అండ్ వై యు ఆర్ టాకింగ్? నువ్వు ఒక వ్యక్తితో జర్నీ చేస్తే ఒకటి నువ్వు బ్లెస్ అవ్వాలి, లేదా భయంకరంగా శపించబడాలి. 2 things will happen. ఎనీథింగ్ ఏదైనా జరగచ్చు. నీ జీవితంలో నువ్వు బాగా ఆశీర్వదించబడుతున్నావా? గుడ్ దట్ యూ పీపుల్ ఆర్ హ్యావింగ్ గుడ్ పీపుల్ సరౌండ్ యూ. నీ చుట్టుపక్కల మంచి వాళ్ళు ఉన్నారు, గుడ్, యు ఆర్ మెయింటైనింగ్ గుడ్ పీపుల్. బట్ నువ్వు రోజుకు దిగజారిపోతూ రోజుకు నువ్వు హీనస్థితిలో, బలహీనమైన స్థితిలో ఇంకా కింద పడిపోతున్నావా? లుక్ ఎట్ యువర్ సరౌండింగ్స్. Look at your surroundings. Look at your friends with whom you are having a good or a bad relation. I came with different points, 8 to 9 points. అవి మీకు చెప్పి నేను కంపల్సరీ మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఆమెన్. సో నంబర్ 1, I want to deal with relationships. అందరు గట్టిగా రిలేషన్షిప్, సహవాసం. రోజు ఎవరితో మనం సహవాసం చేస్తున్నామో దాన్ని బట్టి కూడా మన ఆశీర్వాదాలు ఆధారపడతాయి. Amen. You may bless or you may be cursed. Amen. సో ఎవరితో నువ్వు పని చేస్తున్నావు? ఇంకోటి, నీకు ఉద్యోగం లేదో మళ్ళీ ఫ్రెండ్షిప్ చేయకు. నీకు ఉద్యోగం రాదు. నీకు పొరపాటున ఉద్యోగం రాదు. పెళ్లి కాలేదా? నీ పెళ్లి కానితో ఆవాసం చేయకు. అసలు పెళ్ళి. So it's all about relation, you know, how you are having journey with them. అరే, నేను స్కూల్కి పోవాలా, నువ్వు స్కూల్కి పో, దొందు బూడిదే పద. నీకు తెలియకుండా మీ లైఫ్లో చిన్నప్పటి నుంచి మీరు చాలా ఎఫెక్ట్ అయి ఉంటారు. అది మీరు నోటీస్ చేసి ఉంటారు, కానీ ఈరోజు నోటీస్ చేస్తారు. ఆమెన్. ఎందుకు నేను ఫెయిల్ అయ్యాను? ఎందుకంటే ఈడు ఫెయిల్ అయ్యాడు కాబట్టి నేను కూడా ఫెయిల్ అయ్యాను. ఈడు పడిపోయాడు కాబట్టి నేను కూడా పడిపోయాను. స్నేహితులు అప్పుడప్పుడు వాడు పడ్డం కాక మనం కూడా పడేస్తుంటాడు. వాడిని పడేసిన దాకా నేను పడ్డాను, వాడు కూడా పడాలి, అంతే. సో అటువంటి సమాజంలో ఉన్నాం మనం. మంచి సమాజం, మంచి కాలనీ, మంచి విల్లాసు, మంచి ప్లేసులు, హోలీ ప్లేసులు ఏం కాదు మన ఏరియాలు. ఏ ఏరియాలోనూ నువ్వు ఏ ప్రాంతంలో, హైదరాబాద్లో ఏ మూలన్నా ఉండు, దెర్ ఈజ్ అ ఈవిల్. నిద్రలేసి ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? మీకు తెలుసు ఎవరితో మాట్లాడుతున్నారు, నాకు తెలియదు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు. బట్ లెట్స్ డీల్ విత్ దిస్ రిలేషన్షిప్స్. ఎవరితో మనం రిలేషన్లో ఉంటున్నాం? ఆర్ యూ హ్యావింగ్ ఎన్ ఇన్విజిబుల్ రిలేషన్? ఇంకోటి, నీ రిలేషన్షిప్ ఆశీర్వాదానికి దారితీస్తుందా లేదా శాపాలకి దారితీస్తుందా? ఇఫ్ ఐ టాక్ విత్ హర్, నేను ఈ అమ్మాయితో మాట్లాడితే, ఈ పాపతో మాట్లాడితే నాకేమొస్తుంది? ఏం రాదు. అమ్మా బాగున్నావా, తిన్నావా, బాయ్, అంతే. చెప్పు బూటు, షూ, చెప్పు ఏముండదు అక్కడ చెప్పడానికి. చెప్పు ఈ చెప్పుతో దట్ లీడ్స్ టు ఎ కర్స్. ఒత్తి మాటలు లేమిడి కారణం. సో వీఆర్ లూజింగ్ సమ్ బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్ ఎవ్రీ డే బై స్పీకింగ్ అండ్ టాకింగ్ నాన్ సెన్స్. మనం జనాలతో ఎక్కువ మాట్లాడేసి పేదరికంలోకి వెళ్ళిపోతున్నాం. ఎట్లా? ఎక్కడికి? ఇదిగో సమ్ టైమ్స్ అఫ్ కోర్స్ ఇట్స్ డెవిల్. మనల్ని వాడు ట్రాప్ చేసి మనల్ని పడేసేది అపవాదిగాడే. కానీ మనం తెలుసుకోవాలి, సో దీస్ ఆర్ ద బిబ్లికల్ ప్రిన్సిపల్స్. ఈ ప్రిన్సిపల్స్ కానీ మనం ఫాలో అయితే కంపల్సరీ దేవుడు త్వరగా ఆశీర్వదిస్తాడు మనల్ని. Amen.
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఇది 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 అంత కరెక్ట్గా లేదు తెలుగులో. ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇట్ ఈస్ హౌ గుడ్ అండ్ హౌ ప్లెజెంట్ ఫర్ గాడ్స్ పీపుల్. ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చండి తెలుగులో? దేవుని పిల్లలు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఇఫ్ ఐ ఆస్క్ యూ, ఇక్కడ కూర్చున్న వాళ్ళతో నేను ఎవరినన్నా అడిగితే నీకు ఎంతమంది దేవుని పిల్లలు స్నేహితులున్నారంటే చదువుకునే వాళ్ళకి యూ సే జీరో. యూ సే జీరో. హలో, యూ సే జీరో. దట్స్ వై యువర్ పీపుల్ ఆర్ లాక్ ఆఫ్ బ్లెస్సింగ్స్. అందుకే ఏం తగ్గినాయి చెప్పాలి? ఆశీర్వాదాలు. ఎవరైనా చెప్పగలరా? నాకు ఒక 20-30 మంది ఉన్నారు క్రైస్తవ స్నేహితులు అని, దేవుని పిల్లలని. నో నో నో. యూ లవ్ టు ఫ్రెండ్షిప్ ఆర్ రిలేషన్షిప్ ఆర్ ఫ్రెండ్షిప్ ఆర్ ఫెలోషిప్ విత్ వాట్? జెంటైల్స్ హూ డజంట్ నో గాడ్. ఇప్పుడు చదవమా అక్కడ పెట్టి తెలుగులో. దేవుని పిల్లలను పెట్టు, అది సహోదరులు తీసిపడి. దేవుని పిల్లలు ఐక్యత కలిగి నివసించుట. ఏంటది? చదవండి అందరు. దేవుని పిల్లలు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. వావ్. మనకు దిక్కుమాలిన ఫ్రెండ్స్ అందరూ మనకే ఉంటారు. రోడ్లో పోయేందరూ మనకి స్నేహితులే. చేతులు ఎత్తడం, కాళ్ళు ఎత్తడం, అదెత్తడం, ఎత్తడం, అంతా ఎత్తుడే ఎత్తుడు, ఏముండదు అక్కడ. సో ఎవ్రీ రిలేషన్ మ్యాటర్స్ ఎ లాట్. అసలు వాడికి దేవుడు తెలియదని హాయి కూడా చెప్పను వాడికి. అట్టుండాలి మనం. బికాజ్ యూనిట్ టు బి బ్లెస్డ్. మీరు దీవించబడాలి, వద్దా? మీరు దీవించబడాలని ఎవరికి కోరికలు లేవా? వినబడలేదు. లేదు లేదు, లోపల నుంచి అట్లా మాట. మీరు దీవించబడాలని ఏమన్నా కోరికలు, ఆశలు ఏమైనా ఉన్నాయా? మీ మొఖాలకి ఏమన్నా దీవించబడాలని ఆశలు ఏమైనా ఉన్నాయా? ఉండాలి. అది తిడితేనే అరుస్తారు, లేదంటే మొత్తం నిద్రపోతారు. సో యూ నీడ్ టు హ్యావ్ ఎ డిజైర్ టు బి బ్లెస్డ్. మీరు దీవించబడాలని మీకు కోరిక ఉండాలా? మా నాకు నిద్ర లేస్తే బాతాకాన్ని మీటింగ్ పెట్టుకోవాలా, వాడితో మధ్యాహ్నం, వీడితో సాయంకాలం, వాడితో రాత్రి, పొద్దున వీడితో, మధ్యాహ్నం వాడితో, నువ్వు పొద్దున, సాయంకాలం నువ్వు, ఈవినింగ్ నువ్వు, అది అది అట్ట చెప్పుకొని అట్లా అయిపోతుంది. జీవితం అంతా కాలయపం అయిపోతుంది. వెనక్కి తిరిగి చూస్తాక జీవితం అయిపోయింది. నో బ్లెస్సింగ్స్, నో బ్లెస్సింగ్స్, నో బ్లెస్సింగ్స్, నో బ్లెస్సింగ్స్. మళ్ళీ చదువునా. Listen to this very carefully, my dear so-called God's children. Yeah. దేవుని పిల్లలు ఐక్యత కలిగి నివసించుట. దేవుని పిల్లలు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మనోహరము. అది నీకెంతమంది ఉన్నారు క్లాస్లో ఫ్రెండ్స్ దేవుని పిల్లలు? మర్యాదకు చెప్పు. అవుట్. నీకెంతమంది ఉన్నారు? ఎవడురా వాళ్ళ పేర్లు చెప్పు. ప్రేయర్ చేస్తున్నావా? లేరు లేరు. నీకెంతమంది ఉన్నారు దేవుని పిల్లలు స్నేహితులు? స్కూల్కే పోవడం మంచిది, అనవసరంగా అడిగి. నీకెంతమంది ఉన్నారు దేవుని పిల్లలు? అయిపోయింది, నీకు అయినట్టే, బ్లెస్ అయినట్టే. నువ్వు లేరు. నీకు లేరు. నీకు 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 ముగ్గురు ఉన్నారు క్రైస్త దేవుని పిల్లలు. ఎక్కడ? కాలేజీలో. పర్లేదు, చూద్దాం వాళ్ళ సంగతి. నీకెంతమంది ఉన్నారు దేవుని పిల్లలు స్నేహితులు? 4. నీకెంతమంది ఉన్నారు? ఎవరు? నీ స్కూల్ ఫ్రెండ్ ఆమె. మాట్లాడుతావు నువ్వు. ఆమె నీ స్కూల్ ఫ్రెండ్ ఏంటి? నీకు క్రైస్తవురాలు స్నేహితులు ఎంతమంది ఉన్నారు? లేరు. మీ ఆన్సర్ మీ ఆశీర్వాదాల మీద అబ్బట్టి ఆధారపడుతుంది. నీకు ఎంతమంది ఉన్నారు? లేరు. నీకు ఒక్కరున్నారా? నీకు దేవుని పిల్లలు 5 దెయ్యాల పిల్లలా? బైబిల్ ఏమైనా చదువుతారా? ప్రార్థన ఏమైనా చేస్తారా? చర్చికి పోతారా? పర్లేదా? ఓకే, పర్లేదు. మీకు ఎంతమంది ఉన్నారయ్యా? నువ్వు ఒక్కడివేనా? నీకు నువ్వేనా? స్కూల్లో నువ్వు ఒక్కడివేనా? దెన్ హౌ యూ విల్ బ్లెస్? ఎలా దీవించబడతారు మీరు? మీకు అర్థమైందా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుని పిల్లలు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఇట్స్ వెరీ గుడ్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్లీ పీపుల్ అండ్ గాడ్లీ చిల్డ్రన్. నీకు 30 మంది స్నేహితులు, అందరు ఎవరు? యాబ్రాసోళ్లే, దేవుడు తెలియనోళ్లే.
అసలు ఒక్కడికి కూడా దేవుడు నీ దేవుడు ఎవరికైనా తెలుసా? పోనీ నువ్వు ఎవరికైనా తెలుసా? ఎక్కడరా నాయన ఇంక బ్లెస్ అయ్యేది మనం? యోధ ఫోన్ చూడు నాన్న, ఇంకెప్పుడు బ్లెస్ అవుతారు? పక్కన వాళ్ళు చెప్పండి, ఇంకెప్పుడు బ్లెస్ అవుతావు? ఇంకా అమ్మ నీకెంతమంది ఉన్నారు? వెనక్కి పోయినావు, ఎవరు లేరా? అయినట్టే లేరు. ఏడా? ఎక్కడ? కాలేజీలనా? వాళ్ళతో రోజు మాట్లాడతావా? అయిపోయింది. ఫాస్ట్ అదే ప్రజెంట్, ఇప్పుడున్న ప్రజెంట్ కావాలి నాకు. నీకు ఎంతమంది ఉన్నారు ఆత్మీయులు, సహోదరులు, ఐక్యత కలిగి నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తే, నువ్వు పాట పాడితే వాళ్ళు పాట పాడతారు, నువ్వు పడిపోతే వాళ్ళు లేపుతారు, నువ్వు ఏడుస్తే వాళ్ళు తుడుస్తారు. అలాంటి వాళ్ళు ఉండాలి నీకు. అండ్ ఐ సెడ్ జీరో జీరో జీరో. రా అమ్మా రా, కూర్చో, ఇక్కడ రా. ఆడెందుకు దాని ముందు పడతావు? ఇట్రా, అది పడుతుంది నేమేంది, ఇట్రా ముందుకు రా, నా మాట ముందుకు రా. ఓయ్ అమ్మ జరుగు తల్లి. అబ్బా ఇదిగో మీరు ఒక్కడు ముందుకు రండి. ఇక చర్చ్ బ్లెస్ అయినట్టే. కష్టం, ఇంకా కష్టం. సో గాడ్ ఇస్ టెల్లింగ్ సంథింగ్. అసలు ఎలా బ్లెస్ అవుతామో, ఎలా బ్లెస్ అవ్వగలమో దేవుడు మనకు సీక్రెట్స్ ఇస్తున్నాడు, టిప్స్. అవన్నీ నాకు నేనే అన్నా, నాకు ఎవరు లేరు. నేను ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడు, ఇంటి ముందుతో మాట్లాడు, వెనక వాళ్ళతో మాట్లాడు, నా చర్చికి వస్తే నా పని నేను చూసుకుంటాను. ఎవరితో ఇంటికి తల దించితే అక్కడితో తల, ఇంక మధ్యలో బైబుల్ కూడా చదవను, అట్లా దించుతా. ఇట్లా దించానంటే ఇంక ఇంటికాడ ఎత్తుతాను అంతే. చర్చిలో ఎవరన్నా హాయ్ లేదు, బై లేదు. Where is the fellowship? God loves fellowship. ఆమెన్. ఈరోజు ఒకవేళ దేవుడు తెలియని వాళ్ళు నీకు బాగా జిగిరీలు అయితే, కత్తిరి ఉంటుంది ఇంట్లో. ఎక్స్క్యూజ్ మీ, తలపైకి ఎత్తిన మళ్ళీ రాదు, అది రాస్తున్నారా ఏంటి? లేదు, కత్తిరి ఉంటుంది ఇంట్లో, కత్తిరి కట్ చేయండి. వాళ్ళని కట్ చేయి, అదే కట్ చేయి, కట్ చేయి. నీ ఆశీర్వాదాలకి బొక్కలు చిల్లు పెడుతున్నారు వాళ్ళు. నువ్వు బ్లెస్ అవ్వవు. ఇంకా డైరెక్ట్ చెప్పేస్తున్నావు, ఏమైనా తిట్టుకోనన్ను. యూ వోంట్ బి బెస్ట్, యూ వోంట్ బి బ్లెస్డ్. నేను దీవించబడ్డానికి దేవుడు నా జీవితంలో కొన్ని వందల మందిని లేపేశాడు. అంటే తీసేసాడు అని అర్థం. నన్ను తీసేసాడు, లేపండి, చంపేయలేదు. మీరేదో అనుకోకండి. దేవుడు అన్ని విషయాలను సపరేట్ చేసుకుంటూ వచ్చాడు. అందరిలోంచి, స్నేహితుల్లోంచి, బంధువుల్లోంచి అందరు రా నువ్వు పక్క రా పర్లేదు రా వచ్చే ఇంకా వచ్చే. ప్రభు వాళ్ళందరూ పోతా, పర్లేదు రా నువ్వు పక్కకు రా నువ్వు పక్కకు రా ఐ విల్ బ్లెస్ యూ మ్యాన్, ఐ విల్ బ్లెస్ యూ, రా పక్కకు రా. ఇప్పుడు చెప్పండి, నిజంగా ఎంతమంది దీవించబడాలనుకుంటున్నారు? అండ్ యూ ఆర్ నాట్ నోయింగ్ ద వాల్యూ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాలు అంటే వాల్యూ తెలియట్లేదు మీకు. అది ఒక్కసారి వస్తే మీ వెనకాల మినిమం 1000 మంది పరిగిస్తారు. మనం అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు పిలిస్తే పరిగిస్తాం కదా, బిర్యానీకి, వాటర్ బాటిల్కి. మనలో దేవుడు ఉంటే, మనం గొప్ప అయితే మన వెనకాల పరిగిస్తారు. హల్లెలూయా. మనం వాళ్ళ వెనకాల బరిగడం కాదు, మన వెనకాల బరిగిస్తారు. ఎప్పుడు? నువ్వు వాడి నుంచి వేరుపరచబడితే. ఏం జరిగి నుంచి ఇటనండి, అందరూ చూపించి, ఇది చూపిండి. ఎట్ట కాదమ్మా, ఇట్ట భజన చేస్తున్నావు ఏంటది? కట్ చేయండి. ఎవరిని? దేవుడు తెలియని వాళ్ళు. దేవుడు తెలియని వాళ్ళు క్రిస్టియన్స్ని కాదు. క్రిస్టియన్స్ కూడా కట్ చేయాలి అవసరం అయితే. వాళ్ళకి సగం బైబిల్ తెలియదు. క్రిస్టియన్స్ ఇంకా డేంజరస్లో. దేవుడు తెలియని వాళ్ళని కట్ చేయండి. ఆమెన్. సో హోప్ మీకు ఈ సర్మన్ ఖచ్చితంగా బ్లెస్ అవుతుంది. మీరు అనేకులను కట్ చేస్తారు. ఆమెన్, ఆమెన్. ఆ దేవుని పిల్లలు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. నెక్స్ట్, అది తల మీద పోయబడి. సో లెట్స్ స్టార్ట్ ద బ్లెస్సింగ్. చూడండి, ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా? పైకి రా. ఇఫ్ యూ హ్యావింగ్ ఎ గుడ్ పార్ట్నర్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ రిలేషన్, ఇది మా ఇద్దరికి మంచి రిలేషన్ ఉంది, ఇదిగో ఇతను తుమ్మినా దగ్గినా బాధపడినా, ప్రభా ఈ కుమారుడు ఇంకా ఇంచి ఆడవకూడదు ప్రభా, బాధపడకూడదు అయ్యా, నువ్వు సహాయం చేయి ప్రభా అని వెంటనే నువ్వు ప్రార్థన చేయగలిగినటువంటి సహోదరుడు నీకు ఉండాలి, సహోదరి నీకు ఉండాలి. అండ్ వీఆర్ ల్యాక్ ఆఫ్ దట్. నెంబర్ 1, రిలేషన్షిప్లో ఫెయిల్ అయిపోయాం అందరం. ఏంటది? రిలేషన్షిప్. కలిస్తే బాగున్నావా, ఇంకేంతంతా ఓకేనా, ఆల్ ఫైన్, బాయ్. నో.
హ్యావ్ ఎ గుడ్ రిలేషన్ విత్ దిస్ పర్సన్. రోజు ఈ పర్సన్తో కలుద్దాం. నాన్న ప్రార్థన చేయట్లేదు, నువ్వు చేస్తావు నాకు తెలుసు, నువ్వు చేపిస్తాను, నీ చేత కంపల్సరీ చేయించేస్తాను. ఆమెన్. సో ఎప్పుడైతే దేవుడు ఈ రిలేషన్షిప్ని చూస్తాడో అప్పుడు దేవుడు ఆశీర్వాదాలకు కుమ్మరించడం స్టార్ట్ చేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. అండ్ లెట్స్ సీ ద బ్లెస్సింగ్ హౌ ఇట్ కమ్స్. హియర్ గోస్. యా. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. And that blessing will touch every corner of your body. ఎందుకు దేవుడు అహరోను అని ఆయన చూపించాడంటే, అహరోను మోషే చాలా మంచి స్నేహితులు. దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. అరే యుద్ధానికి అయితే పోదాం అంటున్నాడు. అరే పదరా రాజు ముందుకు వెళ్దామంటే పోదాం అంటున్నారు. ఇద్దరు అస్సలు ఒక్కరు కూడా తగ్గట్లేదు. అంత గొప్పగా ఇద్దరు స్నేహితులు కలిగి ఉన్నారు. దేవుడు నీకు చెప్పాడా, నాకు కూడా ఒకటి చెప్పాడు. దేవుడు నీకు చెప్పాడా, నాకు కూడా ఒకటి చెప్పాడు. నేను కొండకి వెళ్తున్నా, వీళ్ళని జాగ్రత్త చూసుకున్నాడు. అహరోను చూసుకున్నాడు. యా. అరే నాన్న నేను రాజు ముందు మాట్లాడలేనురా, నాకు కొంచెం నత్తుందిరా, నువ్వు మాట్లాడంటే ఓకే పద మాట్లాడతాను అన్నాడు. వాట్ అన్ అమేజింగ్ రిలేషన్షిప్ అండ్ ఫ్రెండ్షిప్. అక్కడ దేవుడు ఆశీర్వాదాలు స్టార్ట్ చేశాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందుకనే అహరోను గోత్రం అంత గొప్పగా దీవించబడింది. ఆమెన్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఆశీర్వాదాలు ఉన్నాయంట. ఆమెన్, ఆమెన్. ఇఫ్ యువర్ బ్రెయిన్ ఈస్ గుడ్, నీ ఆలోచనలు నీ తలంపులు బాగున్నాయా, దట్ మీన్స్ యు ఆర్ బ్లెస్డ్. నీ నాలుక బాగుందా అంటే ఇక్కడ ఆశీర్వాదాల కార్యం అంత పడుతుంది లేదా, మొత్తం ఆశీర్వాదాలు. యువర్ టోటల్ బాడీ విల్ బి బ్లెస్డ్. Your total body will be healed. Your total body will be awesome. అన్ని ఏరియాల్లో ఆరోగ్యంగా ఉంటావు నువ్వు. If you're having a right relationship. Amen. What is the meaning of ship? అంటే జర్నీ విత్ దిస్ గాయ్. ఎన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేస్తారు నాతో? 5 years అయిపోయింది. 5 సంవత్సరాల నుంచి ఇంకా ఆశీర్వాదాలు ఉండవు. ఇంకా కోపం వచ్చినా, తిట్టు వచ్చినా, అలిగినా ఇదో డెవిల్ గడ్ సపరేట్ చేస్తాడు. దావీదు యోనతాను ఎన్నో సంవత్సరాలు వాళ్ళిద్దరూ స్నేహంలో రిలేషన్షిప్లో ఉన్నారు. ఒకరినొకరు కాపాడుకున్నారు, ఒకరినొకరు రక్షించుకున్నారు. ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఒకరినొకరు బలపరుచుకున్నారు. దట్స్ అన్ అమేజింగ్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్లో ఉన్న ఆశీర్వాదం. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో అక్కడ దేవుడు నెక్స్ట్ లెవెల్ బ్లెస్ చేస్తాడు. ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్ విత్ యువర్ వైఫ్, ఇఫ్ యూ హ్యావింగ్ ఎ గుడ్ రిలేషన్ విత్ యువర్ హస్బెండ్, యువర్ ఫ్యామిలీ విల్ బీ బ్లెస్డ్. నీ కుటుంబం భయంకరంగా దీవించబడుతుంది. యూ నీడ్ టు గివ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిలేషన్షిప్. ఆమెన్, ఆమెన్. దేవుడు తెలియనోళ్ళు, దేవుడు లేడనేవాడితో, దేవుడు మాట ఎత్తనేవాడితో, దేవుడు అనేదే సబ్జెక్ట్ లేనివాడితో మనం సహవాసం. నేను అంటాను వాడికి కాదు నష్టం, ముందు నీకే నష్టం. పక్కన చెప్పండి, నీకే నష్టం. వాడితో రిలేషన్షిప్లో ఉంటే, వాడితో ఫ్రెండ్షిప్తో ఉంటే నీకే నష్టం. మామూలు నష్టం కాదు, చిల్లీలు సంచే. ప్రభు 1,00,000 రూపాయలు వేసే అనుకో, 1,00,000 రూపాయల కింద పోద్దామా అంతంగా అంతే. సో రిలేషన్షిప్ ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. అసలు మనం ఈరోజు ఎవరితో రిలేషన్షిప్లో ఉంటున్నాం, అసలు నేను బ్లెస్ అవుతున్నానా, బ్లెస్ అవ్వట్లేదా తెలుసుకోవాలి. ఆమెన్, ఆమెన్. అండ్ నెంబర్ 2, లెట్స్ గో టు ఎ మెంటర్షిప్. మెంటర్. హలో డిపో ఎల్లు 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 ఇంకా ఏమైంది, ఆగావు? ఏం లేదు అక్కడ. మెంటర్షిప్ అంటే నాయకుడు. ఎంతకాలం నీ నాయకుడితో నువ్వు జర్నీ చేస్తున్నావు? ఫ్రమ్ హౌ లాంగ్ యు ఆర్ హ్యావింగ్ ఎ మెంటర్షిప్ ఆర్ ఎ రిలేషన్షిప్ విత్ యువర్ మాస్టర్. ఏలియాతో ఎలీషా 19 years నడిచాడు వితౌట్ ఎనీ డౌట్. అంతే. ఆయన మీద ఉన్న మొత్తం ఆశీర్వాదం ఎలీషా మీదకి వచ్చేసింది. ఆమెన్, ఆమెన్. నెంబర్ 1, రిలేషన్షిప్. రైట్ రిలేషన్. అది నడినిద్రించి అరికాల వరకు, అహరోను తల మీద నుండి గడ్డం మీద నుంచి కారి అంచుల వరకు వెళ్ళి గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఆమెన్. యూనిటీలో ఉన్న బ్లెస్సింగ్ అది. అరే
నువ్వు ఆగరా. మన యూనిటీ ఎలా ఉంటుంది తెలుసా? ప్రైజ్లు అన్నా అడుగు కూడా సెకండ్ బాయ్ కూర్చో. వాడు పెద్ద దొంగనాయలోడు, వాడితో ఫ్రెండ్షిప్ చేయ, వాడు మామూలోడు కాదు వాడు. దాట్స్ నాట్ ఎ ట్రూ రిలేషన్షిప్. దాట్స్ నాట్ ఎ ట్రూ రిలేషన్. వాడు వెనకాల గుంతలు తవ్వడమే మనం గుంతలు తవ్వడమే. దట్స్ నాట్ ఎ రైట్ రిలేషన్. దట్స్ నాట్ ఎ రైట్ రిలేషన్. ఆ రిలేషన్లో నువ్వు ఆశీర్వదించబడుతున్నావంటే అది రైట్ రిలేషన్. ఆ రిలేషన్లో నువ్వు నష్టపోతున్నావంటే ఇమీడియట్గా కనెక్షన్ కట్ చేసేయి, ఆ ఫోన్ నెంబర్ తీసేయి. ఆ మనిషి లేదు, బాయ్ వాడు హాయ్ చెప్పినా కష్టం రా నాయన, నీతో ఉంటే నాకు చాలా ఇబ్బందులు. అలా చాలాసార్లు మన జీవితంలో మనం రాంగ్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళిపోయి ఇదిగో ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడేసేసి ఏది పడితే అది చేసేసేసి మన జీవితంలో ఏం తెచ్చుకున్నాం? మనం నష్టాన్ని కొని తెచ్చుకున్నాం. We bought poverty to our house. మన ఇంటికి ఏం తెచ్చాం? నష్టాన్ని తెచ్చుకున్నాం. అండ్ షిప్ నెంబర్ 2, మెంటర్షిప్. ఎంతకాలం ఈ పాస్టర్ నీకు పాస్టర్గా ఉండాలనుకుంటున్నావు? అనబద్ లైఫ్ లాంగ్ అంటారు, పక్క రోజు మానేస్తారు. అండ్ హౌ మెనీ పీపుల్ you want to follow your master, you want to follow your mentor. నీ మెంటర్ అంటే నాయకుడు, మా నాయకుడు. ఆయన ఏం చెప్తే మేము అది చేయగలం, ఆయన ఏం చెప్తే అది మేము చేస్తాం అని ఆలోచన కలిగిన వాళ్ళు ఆ మెంటర్షిప్కి ఇష్టపడతారు. నేనే రాజుని, నేనే మంత్రిని అంటే నీ సినిమా ఫెయిల్, నీ సినిమా ఆడదు, ముందు దాన్ని కింద నెట్టేస్తారు. నీకు ఒక గురువు, నీకు ఒక నాయకుడు, నీకు ఒక యజమానుడు, నీకు ఒక ఆలోచనకర్త ఉన్నప్పుడు నీ ఆలోచనలో, నీ నడకలో నువ్వు పడిపోవు. యూ విల్ బి స్ట్రాంగ్. ఆ మెంటర్షిప్ నేను నిన్ను వెంబడిస్తానయ్యా అన్నాడు. ఓకే వెంబడించన్నాడు. 19 సంవత్సరాలు వెంబడిస్తానే ఏమన్నాడు? ఒక్క దమ్మిడికి ఏం ఆదాయం రాలేదు. 19 సంవత్సరాలు ఇవ్వాల్సినవి ఒక్క రోజులో మొత్తం ఇచ్చేసాడు. Amen. Hallelujah. So if you are under a mentorship, you will receive a different blessing. నువ్వు ఒక మెంటర్షిప్ కింద ఉన్నావా, ఒక దైవజనుడి కింద ఉన్నావా, ఒక నాయకుడి కింద ఉన్నావా, ఒక సేవకుడి కింద ఉన్నావా, ఒక యజమాని కింద ఉన్నావా, ఒక కాపరి కింద ఉన్నావా, ఒక మెంటర్ని వెంబడిస్తున్నావా, ఆ స్వరం వింటున్నావా, you will see a different blessing. Amen. So having a mentor and mentorship is following someone, having a journey with him. ఆ వ్యక్తితో నువ్వేం చేస్తున్నావు? ఒక మంచి జర్నీ చేస్తున్నావు, హెల్దీ రిలేషన్, ఆసమ్ రిలేషన్లో ఉన్నావు. అండ్ యూ విల్ సీ ఎ డిఫరెంట్ బ్లెస్సింగ్. ఆమేన్. కూర్చో. అండ్ నెంబర్ 3, లీడర్షిప్. హూ ఈజ్ యువర్ లీడర్ టుడే? హూ ఈజ్ యువర్ లీడర్? ఆ లీడర్షిప్ కింద నువ్వు ఉన్నావా? ఆ లీడర్ కింద నువ్వు జర్నీ చేయగలిగితే దాని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కూడా వేరు ఉంటాయి. ఎందుకంటే నెక్స్ట్ లీడర్ నువ్వే. ఆమేన్. చూడండి, ఆ యెహోషువ మోషేని వెంబడిస్తూ ఆ లీడర్ని మోసెస్ ఈజ్ ఎ లీడర్. మోసెస్ ఈజ్ ఎ లీడర్. ఆయన పెద్ద లీడర్, ఆయన నాయకుడు. లక్షల మందిని ఆయన పరిపాలిస్తూ నడిపిస్తున్నాడు. ఎంత ఏజ్ అప్పుడు ఆయనకి? 80 to 120 మధ్యలో ఉన్నాడు. 120 years అప్పుడు కూడా అతను ఏం చేస్తున్నాడంటే కొన్ని లక్షల మందిని ఆయన నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. అండ్ జాషువా ఈజ్ జస్ట్ 20, 30, 40 మ్యాన్. హీఈస్ జస్ట్ టూ యంగ్. చాలా యవనస్తుడు జాషువా. సో ఈ జాషువా ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క మోషే అనే లీడర్ని వెంబడిస్తున్నాడు. హీ ఈజ్ అండర్ సమ్ లీడర్షిప్. అంత చెప్పండి, లీడర్షిప్. నువ్వు ఎంత చిన్నగున్నా, ఎంత పెద్దగున్నా, ఎంత ముసలోడివా, ఎంత వ్యవనస్తుడా, ఎంత కుర్రోడివా, ఎంత చిన్నపిల్లవా, ఒకటే గుర్తుపెట్టుకో, హూ ఈజ్ మై లీడర్. ఈరోజు నీకు ఒక క్వశ్చన్ వస్తే నీకు ఒక పిక్చర్ ఉండాలి, దానికి ఒక పేరు ఉండాలి, దానికి ఒక అడ్రస్ ఉండాలి. You need to have a leader. If you are having a leader, if you are under a leadership, ఆ జాషువా లీడర్షిప్ కింద ఉన్నాడు. రే లోపలే ఉన్నాడు, టెంట్లో బయటికి రావాకన్నాడు. ఓకే అయ్యా, లోపలే ఉన్నాడు టెంట్లో. ఆఖరికి ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా లోపలే ఉన్నాడు.
ఆ లీడర్షిప్ వెంటనే ఆయన మోషే చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ లీడర్షిప్ ఎవర్రా ఈ లీడర్ని వెంబడించిందంటే ఫలానా యెహోషువని లేపారు. రారా 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 రా లేరా ఈ యెహోషువని లేపారు. ఎవరిని ఇప్పుడు దాకా ఈ లీడర్ని వెంబడించింది అంటే వీడి పేరు చెప్పారు. వీడి పేరు ఏం పేరు? యెహోషువ. అయితే ఆ లీడర్ని వెంబడించాడు కాబట్టి వీడికి ఏదో నేర్పించుంటాడు. అతను బాగానే నేర్పించుంటాడు. రాత్రుల్లో పగళ్ళు వాడినే కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. సో ఈ ఫాలోడ్ ఎ లీడర్, హీ ఈజ్ అండర్ లీడర్షిప్. వెంటనే అక్కడ పెద్దలు ఉన్నారు, 80-90 ఇయర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పండితులు ఉన్నారు, జ్ఞానము కలిగిన వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఆ మ్యాంటిల్ నేరుగా ఎవరి మీద పడింది తెలుసా? యెహోషువ మీద పడింది. ఆమేన్. బికాజ్ హీ ఈజ్ అండర్ ఎ లీడర్షిప్. ఆ లీడర్షిప్ కింద ఉన్నాడు. హీ ఈజ్ జస్ట్ 30-40 ఇయర్స్. మోషే అంతా 120 సంవత్సరాల వయసు అయింది. ఆ 120 సంవత్సరాలకి కూడా ఈ యవనస్తుడు అతన్ని వెంబడిస్తున్నాడు లీడర్ని. వెంటనే హీ బికేమ్ ఎ లీడర్. ఆమేన్. ఆమేన్. ఇఫ్ యూ ఫాలో ఎ సిన్ యూ విల్ బికమ్ ఎ సిన్నర్. ఇఫ్ యూ ఫాలో హోలీనెస్ యూ విల్ బికమ్ ఎ హోలీ పర్సన్. ఇఫ్ యూ ఫాలో జీసస్ యూ విల్ బికమ్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్. ఆమేన్. ఆమేన్. యా. సో నెక్స్ట్ ఎవరయ్యారు లీడరు? యెహోషువ అయిపోయాడు, జాషువా అయిపోయాడు. జాషువా బికేమ్ లీడర్ at the age of 20 to 30, 40 years. 40 సంవత్సరాల లోపల అతను లీడర్ అయిపోయాడు. నువ్వు ఏ లీడర్ కింద లేవా? జీవితంలో లీడర్ అవ్వలేవు. ఆమేన్. ఏదో ఒక రోజు మీ వయసును బట్టో, మీ అనుభవాన్ని బట్టో, మీ యొక్క ఆలోచన బట్టో, మీ యొక్క నడిపింపును బట్టో, మీ అలవాట్లను బట్టో, మీ క్రియలను బట్టో జనాలు మిమ్మల్ని ఎన్నుకుంటారు. రాజకీయాలకు వెళ్ళంగానే 2 రోజుల్లో సీఎం చేస్తారు. నీకు చేయరు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఎమ్మెల్యేలు బ్యాగులు పట్టుకోవాలా, ఎంపీలు బ్యాగ్ పట్టుకోవాలి, సీఎం బ్యాగ్ పట్టుకోవాలి, అవసరమైతే కారు తీయాలి, కారు దొరవాలా, శుభ్రంగా చేసుకోవాలి, అన్నీ చేసుకో. 10-20 సంవత్సరాలు వేస్తే అప్పుడు నిన్ను సీఎం క్యాండిడేట్గా చూస్తారు, అంతే. సో బట్ దిస్ గాయ్ ఈ జాషువా అనే వ్యక్తి లీడర్ని వెంబడించాడు. ఏమయ్యాడు చెప్పాలి? And if you follow an apostle, if you follow a prophet, you will become a prophet. If you follow an apostle, you will become an apostle. If you follow an evangelist, you will become an evangelist. If you follow a deliverance minister, you will become a deliverance minister. ఆ మ్యాంటల్ ఇటు షిఫ్ట్ అయిపోద్ది మీ ముందుకి. ఆమేన్. హల్లెలూయా. నాకు తెలిసి ఒక్క మొక్క అర్థం కావట్లేదు ఎవరికి. ఏమైనా అర్థమైందా? పోనీ అర్థమైన వాళ్ళు చేయొద్దండి. అమ్మా నీకు అర్థమైందిరా? నేనేదో అరుచుకుంటా ఉన్నాను దానిచి. మీకేమైనా అర్థమవుతుందా? అర్థం కావాలి. ఇఫ్ యూ ఫాలో సమ్వన్, నువ్వు ఎవరన్నా నీ స్పిరిట్లో, నీ శరీరంలో, నీ లోపల తలంపులు ఎవరన్నా వెంబడిస్తున్నావా, అదే రూపం, అదే స్కెచ్, అదే విధమైనటువంటి చీకటి నీ లోపలికి వచ్చేస్తుంది. బికాజ్ ఇమాజినేషన్ ఈజ్ వెరీ డేంజర్. ఇమాజినేషన్. ఏలియా అనే వ్యక్తిని ఎలీషా అనే వ్యక్తి వెంబడించాడు. అండ్ ఎలైజా ఈజ్ ఎ ప్రాఫెట్. ఏలియా ఎవరు? ప్రవక్త. ఎడికి చెప్పండి. ఏలియా ఎవరు? ఏలియా ఎవరు? ఏలియా ఎవరు? ప్రవక్త. అండ్ ఏలియాని వెంబడించాడు కాబట్టి 19 సంవత్సరాలు. అండ్ పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ హిమ్ యాజ్ ప్రాఫెట్. ఎలీషాని కూడా ఏమని పిలుస్తున్నారు? ఎలీషాని కూడా ఏమని పిలుస్తున్నారు? ఎలీషాని కూడా ప్రవక్త అని పిలుస్తున్నాడు. యేసు ప్రభు ఎవరు తెలుసా? ఒక అపోస్తలుడు. హీ ఈజ్ అన్ అపోస్టల్. జీసస్ ఈజ్ అన్ అపోస్టల్. ఈ అపోస్తలుని వెంబడించారు ఈ 12 మంది. ఈ 12 మంది కూడా అపోస్తలు అయిపోయారు. ఆమేన్. వాళ్ళ డిగ్రీ ఏం తెలుసా? ఫస్ట్ క్లాస్ ఫెయిల్. ఫస్ట్ క్లాస్ చదివారు కూడా డౌట్ నాకు. మీరన్నా ఫస్ట్ క్లాస్ చదివారు, వాళ్ళు అసలు ఏమీ చదవలేదురా అన్నా. వాళ్ళు అసలు ఏమీ చదవలేదు. వాళ్ళ ఊరికి చేపలు పట్టుకుని చదువుతారు నాన్న. చేపలు పట్టడానికి ఏమైనా డిగ్రీ కావాలా? చేపలు పట్టడానికి బీటెక్ కావాలా? చేపలు పట్టడానికి MBA MC ఏమైనా చేయాలా? చేపలు పట్టడానికి PG ఏమైనా చేయాలా? ఏం చేయాలి చేపలు పట్టడానికి? వాళ్ళు ఉంటే చాలు కదా. వాళ్ళు ఉంటే చదువు పక్కన పెట్టేసి మంచిగా చేపలు పట్టుకోవచ్చు మనం. సో ఈ చేపలు పట్టే వాళ్ళని ఆయన పిలిచి వాళ్ళ జీవితంలో మొత్తాన్ని మార్చేసి వాళ్ళని యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని కూడా ఏమంటున్నారు తెలుసా? దే ఆర్ ద చీఫ్ అపోస్టల్స్. Amen. Amen. They are having a good relation with Jesus and they are having a mentorship and these people are having a leadership. వాళ్ళు ఒక లీడర్ కింద ఉన్నారు, ఒక మెంటర్ కింద ఉన్నారు, ఒక రిలేషన్లో ఉన్నారు. వీటన్నిటిలో మనం ఉంటే ఈ షిప్లో కంపల్సరీ మన జీవితంలో ఈ జర్నీలో గొప్ప మేళ్ళు చూస్తాం మనం. ఆమేన్. ఆమేన్.
దేవుని పిల్లలు ఐక్యత కలిగి నివసించుట ఎంత అంటే అన్లిమిటెడ్. నీ ఆశీర్వాదానికి లిమిట్ లేదు. ఆమేన్, హల్లెలూయా. You need to have a right relation, man. చేయబట్టుకో. You need to have a right relation. You need to have a right relation. You need to have a right relation. If you are not having a right relation, man, వాడు నీ ఆశీర్వాదాలని నానా చర్చికి వెళ్తున్నావా? ఏం పోతావులే, సినిమా పోదాంపా, రావా? ఇలాంటివి గుర్తుపట్టగలం. కానీ లోతైనవి ఉంటాయి కొన్ని. అరే ఎమర్జెన్సీ రా, ఇక్కడ దాకా వెళ్ళొద్దాం రా, అవి గుర్తుపట్టలేరు. సాపకి నీళ్ళు పోస్తాయి దెయ్యాలు. అబ్బా, వేరే లెవెల్ ఉంటాయి అవి. అస్సలు నీ వల్ల కూడా కాదు అది. ఆదివారం వస్తేనే వస్తాయి కష్టాలన్నీ. శనివారం రాత్రికి అప్పటికప్పుడు మీటింగ్ ఏర్పడుతుంది. అప్పటికప్పుడు నువ్వు అప్పుడే పోవాలి. అసలు నీ మీద ఒక మినిమం 30-40 దెయ్యాలు ఉంటాయి. ఆదివారం నువ్వు చర్చికి రాకూడదని. నేను నిన్నేమనను, నీ లోపల అలా 5 తీస్తే నువ్వు వచ్చేస్తావు అంతే. ఆమేన్, ఆమేన్. కూర్చో. సో యేసు ప్రభువుల వారితో వాళ్ళు మంచి రిలేషన్ మెయింటైన్ చేశారు. దే హ్యాడ్ ఎ గుడ్ రిలేషన్ విత్ జీసస్ అండ్ దే హ్యాడ్ ఎ గుడ్ డిసైపుల్షిప్. యేసు క్రీస్తు ప్రభు కింద శిష్యరికం చేశారు. నువ్వు ఎవరి కింద శిష్యరికం చేస్తున్నావు? అసలు నీ గురువు ఎవరు, నీ పాస్టర్ ఎవరు, నీ మెంటర్ ఎవరు, నీ లీడర్ ఎవరు? అండ్ విత్ హూమ్ యు ఆర్ హ్యావింగ్ ఎ డిసైపుల్షిప్. నేను శిష్యుడిని అని ఎప్పుడు అనిపించుకున్నావు? ఎప్పుడు నువ్వు అనిపించుకున్నావు? నువ్వు ఎప్పుడైతే ఒకరిని వెంబడిస్తుంటావో, యేసు ప్రభుని శిష్యులు వెంబడిస్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? వాళ్ళు ఏమన్నారు తెలుసా? వీళ్ళు యేసు ప్రభుని వెంబడించేవాళ్ళు, వీళ్ళు యేసు ప్రభు శిష్యులు. సాతాను శిష్యులు కూడా ఉన్నారు. ఎవరు? సాతాను శిష్యులు కూడా ఉన్నారు. ఈరోజు నేను చెప్పింది చేయండి. దేవుడు తినీలతో చెప్పాలి. ఫోన్ వచ్చిన ఎమర్జెన్సీ, ఏంట్రా ప్రేయరా చేపిస్తా, ఇంక బయటికి రాను పెట్టి. బాగున్నాడులే అయ్యా, ఇప్పుడు అడిగేది బాగున్నావని. అబ్బాబ్బాబ్బా, సీరియస్గా వాక్యం చెప్తుంటే బాగున్నావా? బాగుంటాడు. ఆమెన్. చర్చికి వచ్చాడు కాబట్టి బాగుంటాడు. ఆమెన్. అర్థమవుతుందా? మన జీవితంలో ఎవరితో మనం రిలేషన్షిప్ చేస్తున్నాం, ఇవన్నీ పాయింట్స్ ఒక్కొక్కటి మనలో ఎగిరిపోతే అసలు ఆశీర్వాదాలకి డోర్లు క్లోజ్ చేస్తున్నాం మనం. యు ఆర్ స్టాపింగ్ యువర్ ఓన్ బ్లెస్సింగ్. యు ఆర్ హ్యావింగ్ ఎ డేంజరస్ గేట్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో కొన్ని భయంకరమైన ద్వారాలు మూసుకున్నట్టే నువ్వు. నీ చేతే నీ ఆశీర్వాదాలకి డోర్లు మూపిస్తాడు వాడు. ఈజ్ ఎక్స్పర్ట్, యు నో, ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దస్, ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్, ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. పార్ట్నర్షిప్ ఏం చేస్తాం? ఇంకో మాట ఏంటి? పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్ అనే పదం ఎక్కడ వాడతాం మనం? బిజినెస్లో వాడతాం. ఇంకా గేమ్ రైట్స్, క్రికెట్లో అక్కడ ఇక్కడ పార్ట్నర్షిప్ అని వాడతాం. ఇద్దరు బ్యాట్స్మెన్స్ 1-2 గంటలు బాగా ఆడుతూ ఉంటే మంచి పార్ట్నర్షిప్ పెరుగుతుంది. ఈరోజు ఒకవేళ దేవుడితో మనం ఈ పార్ట్నర్షిప్ చేయగలిగితే, ఎక్కువసేపు దేవుడితో జర్నీ చేయగలిగితే, ఎక్కువ రోజులు దేవుడితో జర్నీ చేయగలిగితే, ఎక్కువ రోజులు దేవుడితో మనం సహవాసం చేయగలిగితే, మనది దేవుడిది పార్ట్నర్షిప్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆమెన్, ఆమెన్. నో ఇండివిజువల్ స్కోర్, ఓన్లీ పార్ట్నర్షిప్పే. ఆమెన్. యేసయ్యతో మనం పార్ట్నర్షిప్ చేసామా, ఆ జర్నీ చేసామా, మన స్కోర్ పెరిగినట్టే, మన సిబిల్ స్కోరు పెరిగినట్టే, మన బ్లెస్సింగు వినబడలా, మన ఆశీర్వాదాలు, మన దీవెన, మన ఉద్యోగాలు, మన ఆశీర్వాదాలు అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. పార్ట్నర్షిప్ అలాంటిది. ఎవరితో? నువ్వు మనిషితో కాదు పార్ట్నర్షిప్ చేసేది, దేవునితో పార్ట్నర్షిప్ చేసావు. చాలామంది నా ఫ్రెండ్స్ అక్కడక్కడ కొలీగ్స్ చెప్తా ఉంటారు, నేను వాడితో పార్ట్నర్షిప్ చేశాను, బిజినెస్ దివాళా తీసిందని. అవును, నా ఫ్రెండ్స్ మేమందరం కలిసి హోటల్ పెట్టాము, నా ఫ్రెండ్స్ మేమందరం కలిపి అది పెట్టాం. లాస్ట్కి ఏంటి? పార్ట్నర్షిప్ డజంట్ వర్క్, ఇట్ వర్క్స్ విత్ గాడ్. ఆమేన్. ఈ పార్ట్నర్షిప్ అనేది ఎవరితో పనిచేస్తుంది? దేవుడితో మాత్రమే పనిచేస్తుంది. ఎందుకంటే ఆయనే నిన్ను నిలకడగా నడిపించగలడు, ఆయనే నువ్వు పడిపోకుండా కాపాడగలడు, ఆయనే నువ్వు కూలిపోకుండా నిలబెట్టగలడు. యూ నీడ్ టు హ్యావ్ ఎ రైట్ పార్ట్నర్షిప్ విత్ జీసస్. ఆమేన్. చెప్పండి, యేసయ్యా ఈ రోజు నుంచి
నీతో పార్ట్నర్షిప్ చేయాలనుకుంటున్నాను. ఆమెన్. అండ్ యూ విల్ సీ ఎ డిఫరెంట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ టుడే. ఆమెన్. హల్లెలూయా. సో కొత్త ఆశీర్వాదాలు చూస్తావు నువ్వు, కొత్త దీవెన, ఎప్పుడు చూడని ఆశీర్వాదాలు, ఎప్పుడు చూడని దీవెన, ఎప్పుడు చూడని సంతోషం, ఎప్పుడు చూడండి నువ్వు ఈ రోజు నుంచి చూచును గాక. ఆమెన్. సో నీ లైఫ్ టైం నుంచి, చిన్నప్పటి నుంచి అసలు నువ్వు ఏం చూడలేదా? ఈరోజు దేవుడితో పార్ట్నర్షిప్ ఉండాలని నువ్వు పెట్టుకో. నువ్వు కంపల్సరీ ఆ బ్లెస్సింగ్ని రీచ్ అవుతావు, ఆ బ్లెస్సింగ్ దగ్గరికి వెళ్తావు. ఆశీర్వాదం, దేవుడు ఉండడమే ఆశీర్వాదం మనకు. ఆమెన్. దేవుడిని కలిగి ఉండడమే ఆశీర్వాదం. ఆమెన్. దేవుడు మన ఇంట్లో ఉండడం ఆశీర్వాదం. ఆమెన్. దేవుడు మన హృదయాల్లో ఉండడం ఆశీర్వాదం. ఆమెన్. దేవుని మందిరానికి రావడం ఆశీర్వాదం. ఆమెన్. దీస్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్. These are the blessings in our lives. You need to have a right partnership with Jesus. Amen. And number 7, fellowship, సహవాసం. ఫ్రెండ్స్ అంటే రోజు మాట్లాడుకుంటారు లేదా? యా, ఫ్రెండ్స్ రోజు కలుసుకుంటారా? యా, రోజు కలుసుకుంటారు. రోజు కలుసుకుంటారు ఫ్రెండ్స్. ఒక్కరోజు ఏరా నేను రాలేదండి అంటారు. ఫోన్ చేసి మరీ పిలిపించుకుంటారు. చిన్న పెద్ద అని ఏముండదు ఫ్రెండ్షిప్. ఇదిగో ఈ ఏజ్ నుంచి 70-80 సంవత్సరాల దాకా ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉంటారు. ఫ్రెండ్షిప్, యా. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, 10 మంది వచ్చిన ఆయన ఇద్దరు వెళ్ళిపోతారు కొట్టడానికి. ఫ్రెండ్షిప్, సహవాసంలో ఉన్న బలం. అందుకని బైబిల్ సెలవిస్తుంది, ఒకడు ఎట్లు 2000 మందిని సంహరించగలడు, ఇద్దరు ఎట్లు 10,000 మందిని సంహరించగలరని వాక్యం సెలవిస్తుంది. ఆమెన్. ఆమెన్. జత జత జత, ఫెలోషిప్. ఈరోజు మనం ఎవరితో ఫెలోషిప్ చేస్తున్నాం? ఫెలోషిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రోజు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? రోజు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? పొరపాటున భర్త నంబర్లో ఎవరైనా లేడీ పేరు దొరికిందా, వాడు చచ్చాడే. ఎవరిది ఇది? ఎవరు? నాకు దాన్ని అర్జెంట్ పిలిపించు. అయిపోయిందా? ఎందుకంటే యూ స్కేర్డ్ ఆఫ్ రిలేషన్షిప్స్, యూనో. యా, ఆ ఫెలోషిప్ ఈడెక్కడ రోజు ఆమెతో మాట్లాడి ఏ లేనిపోయి తలకాయ నిపులైతే ఎవరు 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 చెప్పు నువ్వు అంతే. ఎవరు లేరులేమ్మా అంటే నేను నమ్మను, నేను నిన్న నమ్మను కదా, దాన్ని అసలు నమ్మను. అది ఎవరు? అది నాకు ఇప్పుడు నాకు తెలియాలి. సో యూ స్కేర్డ్ ఆఫ్ దిస్ రాంగ్ రిలేషన్షిప్స్ అండ్ ఫెలోషిప్స్. యా, ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలియకుండా, భార్యకి తెలియకుండా ఏదైనా చేస్తున్నావా, భర్తకి తెలియకుండా ఏమైనా చేస్తున్నావా, ఆ రిలేషన్స్ ఏ రోజు ఒక రోజు పెటాకులో ఉన్న కాక చెప్పించి పడేస్తున్నాను అంతే. ఆమెన్. గట్టి చెప్పండి. ఆమెన్. 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 ఆమెన్ అంటే అడో ఉన్నాయి మెల్లగా సాపకండి. ఆమెన్ అని చెప్పండి, ఎవరో జీవితంలో పనికొస్తుంది. ఆమెన్. ఏడో ఉంటాయి దెయ్యాలు, మీకు తెలియవు. ఈ దెయ్యాలు ఎక్కడెక్కడో బెంచీల కింద, సాపల కింద దాంకొని ఉంటాయి లోపల. ఆ దెయ్యాలను బయటికి తీయాలి. ఆమెన్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ రైట్ ఫెలోషిప్ విత్ జీసస్, మంచి సహవాసం ఏసైతే ఉందా, అసలు ఆ బ్లెస్సింగ్, కొత్త బ్లెస్సింగ్స్ వస్తాను. ఆమెన్. ఆమెన్. ఒక ఆమె అంటది, పాపము ఎట్టుపోతుందో మా ఆయన శాలరీ అంతా అస్సలు మిగలట్లేదు బ్రదర్ అండి. ఏమైంది మా అంటే, ఏమో బ్రదర్ ఎవరికి పెడుతున్నాడో ఏమో, అంతా కిందకి వెళ్ళిపోతుంది ఎక్కడికో. పాపం యూటర్న్ చూసుకుని శాలరీ ఇక్కడ ఖర్చు పెట్టాల్సింది ఇంట్లో ఖర్చు పెడతాను. పాపం ఏడుస్తాను, నేను నవ్వుతూ చెప్తాను కానీ ఆమె చాలా బాధతో చెప్పింది. నీ ఇంట్లో ఇవ్వకుండా వేరే వాళ్ళ ఇంట్లో ఇస్తే ఎట్లా? చాలా బాధ కలదు. రాంగ్ ఫెలోషిప్స్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ రైట్ ఫెలోషిప్, యూ విల్ హ్యావ్ మోర్ ఇన్కమ్ ఫ్రమ్ గాడ్. నీ దగ్గర, నీ ఇంటికి దేవుడు ఎక్కువ ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. నీకు రాంగ్ రిలేషన్ వచ్చిందనుకో, నీ ఉన్న 50,000 1,00,000 రూపాయలు కూడా సరిపోదు నీ ఇంటికి. ఎందుకంటే ఆ రాంగ్ ఫెలోషిప్ అలాంటిది. దేవుని ప్రేమ ఇస్తుంది, ఈ లోకపు ప్రేమ తీసుకుంటుంది అంతే. గాడ్లీ లవ్ గివ్స్. గాడ్ లవ్స్ అండ్ హీ ఆల్వేస్ గివ్స్. ఈ లోకంలో ఉన్న ప్రేమ, నాది వ్యాలంటైన్స్ డే వచ్చింది, ఏమి గిఫ్ట్ ఇస్తున్నావు నాకు, దొంగ ముఖం దానా, ఎప్పుడు కావాల్సిందేనా, ఇప్పుడు ఇవ్వవా, ఇవ్వవా నువ్వు? లస్ట్, ఇట్స్ అ లస్ట్. ఏమి ఇవ్వవా నువ్వు? ఏమి ఇవ్వవా? ఏంది ఇచ్చేది? అన్నీ ఫ్రీగా వస్తున్నాయి, ఇక్కడ ఏమి లేవు, అన్నీ కావాలి. అంటే దట్ మీన్స్ యూ నీడ్ టు నో దిస్ రిలేషన్ ఈజ్ అ రాంగ్ రిలేషన్. భార్య భర్తలు ఇచ్చుకోవచ్చు, ప్రేమించుకోండి, నో ప్రాబ్లం. నువ్వే పై చేయిగా ఉండాలి. ప్రభా నేను ఇవ్వాలి, నేను ఇవ్వాలా, నేను ఇస్తా, నేను పెడతా అనే ఆలోచనే ఉండాలి. ఏం తెచ్చావు నాకు మా? ఏం తెచ్చావు? నువ్వేం తెచ్చావు? ఏం తేలేదా?
నెక్స్ట్ టైం నీ బర్త్డేకి పిలవను నేను. యూ ఆల్వేస్ ట్రై టు రిసీవ్ సంథింగ్, దట్స్ అ లస్ట్. యూ ట్రై టు రిసీవ్, దట్స్ అ లస్ట్. ఇఫ్ యు ఆర్ అ గివర్, యు ఆర్ హ్యావింగ్ ఎ హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయం ఉంది నీకు. ఆమేన్. దేవుడు ఎప్పుడన్నా అడిగాడు ఏమన్నా? ఏం అడగడు. దేవుడు ఇస్తూనే ఉంటాడు ధారాళంగా. అది ఆయన ప్రేమ. ఆయన కుమారుడిని ఇచ్చాడు. ఈ వస్తువులంతా. ఆమేన్. ఎప్పుడు నీ కొడుకునిచ్చావు, నీ కూతురునిచ్చావు దేవుడికి? అబ్బే, ఆయనకి ఎందుకు అవన్నీ? ఆయనకి అవన్నీ అవసరం లేదు. మరి ఎవరికి అవసరం? రైట్ ఫెలోషిప్. షిప్ ఈజ్ నథింగ్ బట్ జర్నీ విత్ గాడ్. షిప్ జర్నీ, యాత్ర. ఎవరితో జర్నీ చేస్తున్నాం మనం? లాంగ్ రన్ రిలేషన్. చాలా జరుగుతాయి తెలియకుండా మన లైఫ్లో, ఎన్నెన్నో జరిగిపోతూ ఉంటాయి. తిరిగి చూస్తే ఒక 10-20 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. ఇవన్నీ మీరు ఇంటికి వెళ్ళి మెడిటేట్ చేయండి, రాసుకోండి. లార్డ్, మెంటర్షిప్ చేస్తున్నాను, లీడర్షిప్ కింద ఉన్నాను, డిసైపుల్షిప్ చేస్తున్నాను, ఫెలోషిప్ చేస్తున్నాను, రిలేషన్షిప్లో ఉన్నాను, ఫ్రెండ్షిప్లో ఉన్నాను ప్రభువా అని మీరు ఒకరినొకరు ప్రవచించుకుంటూ ఉండండి. అండ్ యూ విల్ గెట్ ఎవ్రీ ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్. ఆమెన్. అండ్ ఫైనల్లీ డిసైపుల్షిప్ చెప్పాను కదా. ఎవరి కింద మీరు శిష్యరికం చేస్తున్నారు? ఎవరి కింద శిష్యరికం చేస్తారు? ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పమంటారా మీకు? బైబిల్లో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఎవరతను? వాడు పారిపోయిన కుమారుడు, తప్పిన పోనాడు కదా. వాడు తప్పిపోయి అంటే తిరణాల్లో ఎవరైనా తప్పిపోతారు కదా. తిరణాలు తెలుసు కదా నీకు? తెలుసా తిరణాల? అప్పుడప్పుడు వారం నెల ఉంటుంది తిరణాలు. చిన్నపిల్లలు పట్టుకుంటా ఉంటే జప్పను వదిలేస్తారు, చెయ్య అటు ఇటు వెళ్ళిపోతారు, అనౌన్స్మెంట్ చేస్తుంటారు. అని తప్పిపోవడం అంటారు. వీడు చెప్పి మరీ పోయాడు వాళ్ళ నాన్నకి. ఏమని? నాకు ఆస్తి కావాలి, షేరింగ్ ఇవ్వన్నాడు. పాపం వాళ్ళ నాన్న మంచోడు కాబట్టి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మీరు గమనించండి, కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ డబ్బులు అయిపోయినాయి. ఫ్రెండ్స్ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఫైనల్ ఒక్కడే మిగిలాడు. ఓన్లీ 1 పర్సన్. అండ్ ఇప్పుడు అతనికి జాబ్ కావాలి, ఉద్యోగం కావాలి, ఫుడ్ కావాలి. ఒక్కడు జాబ్, పైగా మనం ఏమన్నా చదివినాడా అంటే ఏం చదవలేదు బాబు. నేను మంచి ఉద్యోగం ఏం రావట్లే. ఫైనల్లీ ఒక దగ్గరికి వెళ్ళాడు. అందరు ఉద్యోగాల దగ్గరికి వెళ్ళాడు. ఎవరు జాబ్ ఇస్తారంటే లేవు అన్నారు. ఫైనల్లీ ఒకరింటికి వెళ్ళి అడిగాడు, జాబ్ ఉందా అంటే ఉంది, ఒక జాబ్ ఉందన్నాడు. ఓకే, ఏంటి ఆ జాబ్ అంటే పందుల్ని వినబడలా, పందుల్ని ఎవడన్నా మేపుతాడా? అవి మాట అంటాయా? మాట వినని వాటిని మేపేదేంటి? నీకు ఇస్తున్నా ఉద్యోగం, నువ్వు మాటలా కదా, ఇప్పుడు ఈ కూడా మాట నువ్వు పో అంటున్నాడు. నువ్వు ఏది విత్తుతావో అదే కోసుకుంటావు. నువ్వు తండ్రి మాట వినలా. ఇది అసలే యజమానుడు మాట వింటలా. ఇది కొత్త ఉద్యోగం పెట్టింది. వీడు వెళ్ళి పందుల్ని మేపుతున్నాడు. పందుల్ని మేపుతూ ఆ పొట్టు తిన్నాడు. మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఈ కుమారుడు తన తండ్రి కింద శిష్యరకం చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఒక బయట వేరే ఊర్లోకి వెళ్ళి, వేరే దగ్గరికి వెళ్ళి, ఒక వ్యక్తి ముక్కు మొహం తెలియని వ్యక్తి కిందకెళ్ళి పందుల దగ్గర పని చేయడానికి ఇష్టపడ్డాడు. అండ్ యు ఆర్ నాట్ లవింగ్ టు హ్యావ్ ఎ డిసైపుల్షిప్ విత్ యువర్ ఫాదర్. నీ తండ్రి దగ్గర శిష్యరికం చేయలేకపోతున్నావు, కానీ నువ్వు బయట ఎవడో ముక్కు ముఖం తెలియని వాడి దగ్గర డిసైపుల్షిప్ చేస్తున్నావు. ఎంత బాధ ఇది! ఆర్ యు హ్యావింగ్ ఎ ట్రూ డిసైపుల్షిప్? నువ్వు ఒక నిజమైన తండ్రి కింద నువ్వు ఒక శిష్యరికం చేయగలుగుతున్నావా? నో. ఈరోజు ఈ లాస్ట్ ఎండ్ డేస్లో వచ్చిన సమస్య ఏంటంటే, మనము సొంత తండ్రి దగ్గర పో అంటాం, బయటికి వెళ్ళి హలో అంకుల్ ఆంటీ బాగున్నారా అంటాం. వాట్ ఈస్ దట్ మ్యాన్? వాట్ ఈస్ దట్? తెలుగులో సామెత ఉంది, పక్కింటి పొల్లకూర రుచి అంటే చికెన్ బిర్యానీ పెట్టింది మమ్మీ, అది నచ్చదు. మమ్మీ అదేదో పచ్చడి అంట కదా ఆంటీ చేసి, బా ఏం చేసింది మమ్మీ ఆంటీ. మమ్మీకి ఏమో సొర గాలిపోతుంటుంది. సో యూ నీడ్ టు నో ద సీక్రెట్. నీ తండ్రి దగ్గర అతను శిష్యరికం చేయడానికి కష్టపడ్డాయి, చేయలేకపోతున్నాడు. కానీ ఒక వ్యక్తి కింద, అనామకుడు, తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను శిష్యరికం చేస్తాను, నాకు ఒక ఉద్యోగమే అని అడుక్కుంటున్నాడు.
ఎవరి కింద నువ్వు శిష్యరికం చేస్తున్నావు? అండర్ హూమ్ యు ఆర్ డూయింగ్ సమ్ డిసైపుల్షిప్. ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. నిన్ను కాపాడినోడుతున్నా, నీ ప్రాణం తీసేవాడుతున్నా. దేవుడి కింద శిష్యరికం చేస్తున్నావా, దెయ్యాని కింద శిష్యరికం చేస్తున్నావా? చాలా ప్రాముఖ్యం. సో ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒకటే చెప్పాలనుకుంటున్నారు. సో బీ అండర్ యువర్ ఫాదర్స్ డిసైపుల్షిప్. ఎప్పుడన్నా మీ ఇంట్లో మీ తండ్రిని, మీ తల్లిని, అమ్మ నాకు కొంచెం ఇది నేర్పివా అని ఎప్పుడు అడిగారా? మేబీ ఒకటి ఇంటికి ఒకసారి చూడండి. యువర్ ఫాదర్ విల్ బీ ఎక్స్పర్ట్ ఇన్ సంథింగ్, యువర్ మదర్ విల్ బీ ఎక్స్పర్ట్ ఇన్ సంథింగ్. మీ తల్లి ఏదో ఒక దాంట్లో నెక్స్ట్ లెవెల్ పెట్టుంటాడు దేవుడు. మీ తండ్రి ఏదో ఒక దాంట్లో ఎక్స్పర్ట్ అయి ఉంటాడు. ఎప్పుడైనా మీ తండ్రి దగ్గరికి వెళ్ళి, మీ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు కొంచెం ఇది నేర్పివా, నామోష నేలకి పొడుగుంటుంది కదా, అడగలేము, బాధ. పక్కింటికి వెళ్ళి ఆంటీ ఎక్కువ రెట్ట చేయాలి చెప్పవా, మమ్మీ లేదు ఇంట్లో పోయి నేర్చుకుపోయా మమ్మీ కాడ. అరే పక్కింటి వాళ్ళు అడుగుతారు. మమ్మీ డాడీ దే ఆర్ ఎక్స్పర్ట్స్ అండ్ దే ఆర్ జమ్. వాళ్ళకి దేవుడు చాలా నేర్పించాడు. ఆమేన్, ఆమేన్. వై యు ఆర్ నాట్ ఆస్కింగ్ యువర్ ఫాదర్ అండ్ వై యు ఆర్ నాట్ ఆస్కింగ్ యువర్ మదర్? దట్స్ అ డెవిల్ అండ్ దట్స్ అ డీమన్. దట్స్ అ డీమన్. మీ నాన్న చదువుకోలేదా, మీ అమ్మ చదువుకోలేదా, అయినా ఎతుకు లోపలేదో ఉంటుంది వాళ్ళు. నాకు అది కావాలి, నాకు నేర్పించానండి. దే విల్ బ్లెస్ యూ లైక్ ఎనీథింగ్. వాళ్ళు నేర్చుకున్న దానికంటే ఎక్కువ నేర్పించేస్తారు నీకు. ఆమేన్. ఒక సొంత తండ్రి దీవించలేని వాడు, ఒక సొంత తండ్రి, నాకు చెప్పడం రావట్లేదు, మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి. ఒక సొంత తండ్రి చేత దీవించబడిన నీవు వేరే వాళ్ళతో ఎలా బాగా దీవించబడతావు? నో, ఇట్ డజంట్ హ్యాపెన్, ఇట్ వోంట్ హ్యాపెన్. అది జరగదు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఎవరి కింద నువ్వు శిష్యరికం చేస్తున్నావు? అండర్ హూమ్ యు ఆర్ డూయింగ్ సమ్ డిసైపుల్షిప్. ఇంటికి వెళ్ళాలి, నీకు ఆన్సర్ రావాలి. ఆమేన్, 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 ఆమేన్. ఫైనల్లీ ఓనర్షిప్. ఓనర్షిప్ అంటే ఓనర్స్. ఇల్లు నాది, ఆమేన్, ఈ బండి నాది, కారు నాది. ఐఎమ్ ఓనర్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ, ఐఎమ్ ఓనర్ ఆఫ్ దిస్ హౌస్, ఐఎమ్ ఓనర్ ఆఫ్ దిస్ థింగ్స్. నీ శరీరానికి కూడా ఒక ఓనర్ ఉన్నాడు, ఆయన పేరు యేసు. ఆమేన్, ఆమేన్. నీ శరీరానికి కూడా ఒక ఓనర్ ఉన్నాడు. స్త్రీలారా, పెళ్ళయిందా? మీ శరీరాలకి మీ భర్త ఓనర్. ఆమేన్, హల్లెలూయా. చిన్నపిల్లల, మీ శరీరాలకి, మీ జీవితాలకి మీ తల్లిదండ్రులు ఓనర్స్. ఆమేన్, ఆమేన్. మీ స్పిరిట్లకి నేను ఓనర్ని. ఆమేన్. మీకు ఏదైనా అయితే నేను బాధ్యుడిని. నన్ను అడుగుతాడు దేవుడు, ఎందుకురా వాడు బాగాలేదు, వాడికి ఏమైంది, వీడికి ఏమైంది, దేవుడు నన్ను అడుగుతాడు. మీ స్పిరిట్స్, మీ ఆత్మలకి నేను బాధ్యుడిని. బట్ ఒక్కొక్కరికి మన శరీరానికి ఎవరు ఓనరు? మన శరీరాన్ని దేవుడు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు, రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, తన జీవితాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు, తన ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. హీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ అవర్ బాడీ. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు నా యొక్క శరీరానికి ఎవరు? కాపరి. దేవుడు నా శరీరానికి కాపరి, నాయకుడు, ఓనర్. జీసస్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ మై బాడీ. ఆమేన్. చెప్పండి, యేసయ్య నా శరీరానికి కాపరి. యేసయ్య నా శరీరానికి ఓనర్. అదే ఒక ఊర్లో ఉన్నాను నేను. ఒక యవనస్తుడు వాళ్ళంతా టాటోలు వేసుకున్నాడు. వాళ్ళంతా టాటోలు వేసుకుంటా ఉంటే నేను అడిగాను, అరే చాలా బాగుందిరా టాటో అన్నాను. మంచిగా రాసుకున్నాడు, దేవుడు మాటలే రాసుకున్నాడు, కానీ మంచి మాట చెప్పాడు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఏంట్రా ఇవన్నీ అంటే, అన్న నేను దేవుళ్ళు రాకముందు వేసుకున్నాను ఇవన్నీ, ఇప్పుడు కాదన్న ఇవన్నీ అంటే. ఏం కాదులే, అవి దేవుడు ఏమన్నాడు, నేనేమి టాటోలు చూసి పరలోకం రాడు ఏమి లేదు, నువ్వు రిపెంట్ అయ్యావు కదా, నువ్వు మారు మనసు పొందేవు కదా, నువ్వు వదిలేసావు కదా వాటిని, వదిలేసానంటే దేవుడు వాటిని బట్టి ఏమన్నాడులే అన్నాను. యా, మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ శరీరాన్ని కొట్టుకుంటున్నావా, నువ్వు దేవుడికి చెప్పాలి. నీ శరీరం గాయపడిన శరీరాన్ని పడుచుకోవట్లేదా, నువ్వు దేవుడికి లెక్క చెప్పాలి. బికాజ్ జీసస్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ యువర్ బాడీ. నీ లివర్ చెడిపోయిందా, నీ కిడ్నీలు పోయినాయా, నీ ఊపిరితిత్తులు పోతున్నాయా, ఇదిగో దేవుడు కొనుక్కున్నాడు ఆ బాడీని. యేసు నామములో దాన్ని బాగు చేయి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కింద పడ్డావు, చెయ్యి ఇరిగిపోయింది, దాన్ని పడుచుకోకుండా ఉంటుందిలే పోద్దులే అనుకుని వదిలితే కష్టం. దానికి ఒక పిండి కట్టేసి కొంచెం ఒక వారం పెట్టేస్తే, నెల పెట్టేసామనుకో సెట్ అయిపోద్ది. ఇది నీ శరీరం కాదు, దేవుని శరీరం.
ఆమేన్. చెప్పండి, యేసయ్యా ఇది నీ శరీరం, నా శరీరం కాదు. దీని బాధ్యతలు, దీని సర్వ హక్కులు నీకే. ఆమేన్. దట్ ఈస్ వాట్ ఎ ఓనర్షిప్. ఈ బాడీకి ఎవరు ఓనరు? చెప్పాలి. ఈ బాడీకి ఓనర్ ఎవరు? ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చారు. దిస్ ఇస్ వెరీ ప్రెషియస్. నా శరీరాన్ని యేసే కొనుక్కున్నాడు. అండ్ హీ ఈస్ ద ఓనర్ ఆఫ్ మై బాడీ. ఆమేన్. యేసయ్య తప్ప ఎవరు ఉండకూడదు లోపల. ఆమేన్ చెప్పరా? పక్కన చెప్పండి, యేసయ్య తప్ప ఎవరు ఉండకూడదు. మరి ఎందుకు అప్పుడు ఇప్పుడు దెయ్యాలు పట్టుకొస్తున్నారు? మరి ఎందుకు దెయ్యాలుతున్నాయి? ఎందుకు దెయ్యాలు ఎక్కుతున్నాయి లోపల? అండ్ యూ నీడ్ టు నో దట్ యువర్ బాడీ బిలాంగ్స్ టు గాడ్. నీ శరీరం దేవుడిది, దెయ్యాంది కాదు. అది వచ్చి కూర్చుంటుంది ఈయన కొనుక్కుంటే. నేను కొనుక్కున్నానంట, ఈమె తినేసిందంట. ఎట్లుంటుంది? కాదు నాకు. మరి యేసే కొనుక్కున్నాడు నీ శరీరాన్ని, వాడెవడో వచ్చి ఉంటున్నాడు సైతాన్ గాడు. నో, డోంట్ ఎంటర్టైన్ డెవిల్, డోంట్ ఎంటర్టైన్ సిక్నెస్, డోంట్ ఎంటర్టైన్ ద సిక్నెస్ అండ్ కాల్ ద కైండ్ ఆఫ్ డిసీజెస్. ఏ రోగం మనలో ఉండకూడదు. ఆమేన్. రోగం నిన్ను కొనుక్కోవాలా, యేసే కొనుక్కున్నాడు నిన్ను. Not devil purchased you, man. Jesus purchased you. And he is the owner of this body. Amen. And we are under his ownership. Amen. దేవా నువ్వే నా శరీరానికి ఓనర్ అనుకుంటే నీ శరీరానికి కావాల్సినవన్నీ ఆయన సమకూరుస్తాడు. ఆమేన్. చెప్దాం అందరం, యేసయ్యా నా శరీరానికి నువ్వే ఓనర్, నా జీవితానికి నువ్వే ఓనర్. అంతే, అంతే, సింపుల్. ఆ ఓనరే ఆ కారు పాడైపోయినా, చెడిపోయినా, ఇరిగిపోయినా ఓనరే బాగు చేసుకోవాలా, డ్రైవర్ బాగు చేయడు. ఏమంటారు? అంతే. ఫ్లైట్ డ్రైవర్ తోలేసి వెళ్ళిపోతాడు అంతే. దాన్ని ఎవరు ఓనర్ ఎవరు? ఆయనే బాగు చేసుకుంటాడు. నీ బాడీకి ఓనర్ ఎవరు? వినబట్టలేదు నాకు. మీ వల్ల నాకు చెవుడు వస్తుంది. మీ బాడీకి ఓనర్ ఎవరు? మరి మీ బాడీలో బాగలేకపోతే ఎవరు బాగు చేయాలి? మీ బాడీలో ఏమైనా ఇబ్బంది పడితే ఎవరు బాగు చేయాలి? మరి బాడీకి ఓనర్ ఎవరు? ఆయన చెప్పేయండి, బాబు నీ బాడీ కొంచెం రిపేర్కి వచ్చింది చూసుకో అని. ఆయన అన్ని చెక్ చేసుకుంటాడు. ఆమెన్. అన్ని సెట్ చేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. యూ నీడ్ టు నో హూ ఈజ్ యువర్ ఓనర్ అండ్ హూ ఈజ్ యువర్ ఓనర్ ఆఫ్ యువర్ బాడీ. నీ శరీరానికి ఎవరు దేవుడు? నీ శరీరానికి ఎవరు కాపరి? నీ శరీరానికి ఎవరు ఓనర్? ఆ ఓనర్కి చెప్పేసేయి, కిడ్నీలు పోయినాయండి, లివర్లు పోయినాయండి, ఊపిరితిత్తులు పోయినాయండి, చూసుకోండి అంటే ఆయన రీప్లేస్ చేసేస్తాడు. ఎంత ఖర్చు అయినా ఆయన రీప్లేస్ చేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. అండ్ దిస్ షిప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫెలోషిప్, రిలేషన్షిప్, డిసైపుల్షిప్, మెంటర్షిప్, లీడర్షిప్, పార్ట్నర్షిప్, తర్వాత ఓనర్షిప్. ఇవన్నీ చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే ఇవన్నీ మనం యేసుతో చేస్తామో ఆ దేవుని పిల్లలతో కూడిన ఐక్యత ఎంత మనోహరము, ఎంత మధురమని ఆయన ఆశీర్వదించడం స్టార్ట్ చేస్తాడు. ఆమేన్. లెట్స్ రీడ్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. విల్ క్లోజ్. దేవుని పిల్లలు ఐక్యత కలిగి నివసించుట, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి, అది తల మీద చేయబెట్టుకోండి. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా, కాళ్ళు పట్టుకోండి, ఆ అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. పరిమళ తైలం వలె ఉండును. ఆమేన్. యా, నెక్స్ట్. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును. చూడండి, అంటలేం చేసుకోండి. ఆశీర్వాదము, శాశ్వత జీవము, శాశ్వత జీవము, ఆశీర్వాదము. ఏం చేస్తే వస్తాయి ఇవన్నీ? ఐక్యత, యూనిటీ, ఫెలోషిప్, రిలేషన్షిప్స్. ఇవన్నీ ఉంటేనే అంత భయంకరమైన ఆశీర్వాదం నీ మీదకి దిగుతుంది. ఆమేన్. చూడండి, అచ్చట ఆశీర్వాదము శాశ్వత జీవము, శాశ్వత జీవము అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. Wow, he is commanding the blessings. ఏమన్నా రాస్తుంది ఇంగ్లీష్లో మా? For there the Lord bestows his blessings, even life forevermore. ఓకే, డన్. జీవితకాలం, శాశ్వత కాలం, లైఫ్ లాంగ్ ఆశీర్వదించేస్తాడంట దేవుడు. ఆమేన్. He loves fellowship, he loves relationships, he loves ownership, he loves discipleship, he loves mentorship. ఇవన్నీ ఆయన ప్రేమించి, ఇవన్నీ ఆయన ఇష్టపడతాడు. ఇవన్నిటిలో మనం పాలి భాగస్తులు అవుదాం. ఆమేన్. హల్లెలూయా. And you will see a different blessing from today in Jesus name.
ఆమెన్. ఇవన్నీ మీరు యేసయ్యకి చెప్తే అండ్ హీ స్టార్ట్స్ బ్లెస్సింగ్ యూ. ఆమెన్. ఆయన ఒకటే కోరుకుంటున్నాడు తండ్రి, ఈ పిల్లలందరూ యేసయ్యతో సహవాసం చేయాలని. ఆమెన్. కొందరు 100 పార్ట్నర్షిప్ 200 పార్ట్నర్షిప్ 300 పార్ట్నర్షిప్ ఉంటుంది, పెద్ద పెద్దవి. మనం కూడా యేసయ్యతో మంచి పార్ట్నర్షిప్ కలిగి ఉండాలంటే ఆయనతో సహవాసం చేస్తే మనందరము యేసు ప్రభుతో మంచి పార్ట్నర్షిప్ మనం మెయింటైన్ చేయగలం. ఆమెన్. అండ్ హీ విల్ బ్లెస్ us. నన్ను దేవుడు లక్షాధికారం చేశాడని ఒకడంటాడు, నన్ను దేవుడు యేసు ప్రభు కోట్లాధికారం చేశాడని ఒకడంటాడు, నాకు దేవుడు 100 ఆత్మలు ఇచ్చాడు ఒకడంటాడు, నాకు దేవుడు 1000 ఆత్మలు ఇచ్చాడని ఒకరంటారు, నాకు దేవుడు 1,00,000 ఆత్మలు ఇచ్చాడు. the way they fellowship with God. ఆమేన్. చూసారు కదా, మీరు ఎన్నో చర్చిలకు వెళ్ళి ఉంటారు. ఇప్పటికి ఒక చర్చిలో 100 మంది ఉంటారు, ఒక చర్చిలో 1000 మంది ఉంటారు, ఒక చర్చిలో 1,00,000 మంది ఉంటారు. నాకు తెలిసిన ఒక చర్చిలో పాల్ లంగిచ్చో కానీ 10 లక్షలు ఆయన కాంగ్రిగేషన్, 10 lakhs. దేవుడితో ఉన్న సహవాసం, ఐక్యత, దేవుడితో ఉన్న రిలేషన్ ఆయనకి. ఆమెన్. మనమందరము దేవుడితో ఇట్టి సహవాసములో రిలేషన్లో ఉండదము గాక. ఆమేన్. ఆల్ వేస్ట్ రిలేషన్స్ సిజర్ కట్ చేసి పడాలి అంతే. ఈ రోజు నుంచి వాళ్ళందరూ డస్ట్బిన్లో పడును గాక. అవన్నీ ఇక వద్దు మనకు. ఆమేన్. హల్లెలూయా. Let us have a best life, let us have a good life, and let us have a blessed life in Jesus' name. Amen.